ఉగ్రవాది ఎవరైనా, ఉగ్ర సంస్థ ఏదైనా దాని చేతుల్లో కనిపించేది అమెరికా ఆయుధమే. అవును, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉగ్రదాడులకు పరోక్షంగా కారణమవుతోంది అగ్రరాజ్యం. ఏంటి నమ్మడం లేదా? ఒక్కసారి చుట్టూ చూసుకోండి. ఈ మృగాల చేతుల్లో ఉన్న తుపాకులు ఎవరివో లోతుగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. టెర్రరిస్టులకు నైట్ విజన్ గాగుల్స్ ఎక్కడివి? ముష్కరులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఎవరిది? ఈ ప్రపంచాన్ని రక్షించేందుకే పుట్టినట్టుగా కలరింగిచ్చే అమెరికా ఈ భూమిపై ఉన్న నీటిలో రక్తాన్ని కలుపుతోంది. ఇవాళ దాదాపు ప్రతి ఉగ్రవాది చేతిలో కనిపించే ఆయుధం వెనుక అమెరికా చేతి ముద్రే ఉంది. ఇది ఎలా సాధ్యమైందో తెలియాలంటే నేను చెప్పే విషయాలు క్లియర్గా వినండి. అమెరికా ఉగ్రవాదులకు ఎలా సాయం చేస్తుందో అర్థం కావాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఆగస్టు 17, 2021 ఆఫ్ఘాన్ పూర్తిగా చీకటిలో మునిగిపోయిన రోజు అది. 2 దశాబ్దాలుగా నడుస్తున్న ప్రజాస్వామ్య పాలన ఒక్క రోజులో నేలకూలింది. ఒకప్పుడు ఆఫ్ఘాన్ భూమిని కాపాడుతానని గొప్ప గొప్ప మాటలు చెప్పిన అమెరికా చివరకు అక్కడి ప్రజలను మృగాల పంజాలో వదిలేసి వెళ్లిపోయింది. అమెరికా వెళ్తూ వెళ్తూ తమ వాహనాలను, తుపాకులను, ట్యాంకులను, హెలికాప్టర్లను, అధునాతన యుద్ధ సామాగ్రిని అక్కడ వదిలేసింది. దీంతో ఆయుధాలు ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లోకి జారాయి. అమెరికా వదిలిన ఆయుధాల ద్వారా తాలిబాన్ తమ బలాన్ని పెంచుకుంది. అంతేకాదు, ఆ ఆయుధాలను అమ్ముకుంది. కొన్నిటిని ఉగ్రముఠాలకు పంచింది. తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిన వేల ఆయుధాలలో సగం మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన ఆయుధాలు ఇప్పుడు అల్ ఖైదా అనుబంధ గ్రూపులు, టీటీపీ, బిఎల్ఏ లాంటి ముష్కరుల ముఠాల చేతుల్లోకి వెళ్లాయి. అంటే కాబూల్ పతనం కేవలం ప్రజాస్వామ్య ఓటమి మాత్రమే కాదు, అది ప్రపంచానికి ఓ పెనుశాపంగా మారింది. నేటి ఉగ్రదాడుల వెనుక కనిపించే ప్రతి తుపాకీ, ప్రతి బాంబు ఎవరివో ప్రత్యేకించి గుర్తించాల్సిన అవసరమే లేదు. అందులో చాలా వరకు అమెరికా ఆయుధాలే. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా చేసిన తప్పిదం కారణంగా నేడు ప్రపంచం కొత్త రకం మహాముప్పును ఎదుర్కొంటోంది. ఆధునిక సైనిక సాంకేతికతను ఉగ్రవాదుల చేతుల్లోకి చేర్చిన తొలి దేశంగా చరిత్రలో అమెరికా చెడ్డ పేరు మూటగట్టుకుంది. వేల కోట్ల విలువైన ఆయుధాలు, అమెరికా సొంతంగా తయారు చేసిన అత్యాధునిక యుద్ధ పరికరాలు ఇవాళ మార్కెట్లో దొరికే వస్తువులుగా మారిపోయాయి. తాలిబాన్ చేతుల్లోకి వచ్చిన ఆ రహస్య ఆయుధాలను కేవలం తమ అవసరాలకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్ర ముఠాలకు అమ్మడం వారి క్రూరత్వానికి నిదర్శనం. ముఠాల మధ్య సాగుతున్న ఈ బ్లాక్ దందాలో మానవత్వం మంటగలిసిపోయింది. ఒకప్పుడు అమెరికా సైన్యం మాత్రమే ఉపయోగించగలిగిన నైట్ విజన్ గాగుల్స్, అసాల్ట్ రైఫిల్స్, తక్కువ శబ్దంతో పనిచేసే మెషిన్ గన్స్ లాంటివి ఇప్పుడు ఉగ్రవాదుల చేతిలో నిత్యం కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి ఆఫ్రికా వరకు, మిడిల్ ఈస్ట్ నుంచి సౌత్ ఏషియా వరకు ఇదే పరిస్థితి నెలకొంది. నేడు ప్రపంచానికి నిజమైన ముప్పు ఉగ్రవాదుల నుంచి కాదు, వారికి తుపాకులు పట్టించిన అమెరికా తప్పిదాల నుంచి వస్తోంది. భవిష్యత్తులో ఏ పేలుడు వినిపించినా, ఏ ప్రాణ నష్టాన్ని చూసినా ఆ రక్తపు చార వెనుక అమెరికా చేతి ముద్ర ఉందని మరిచిపోకూడదు. తీరా ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘాన్ కలిసి ఓ కమిటీ వేస్తాయట. ఆయుధాల గల్లంతు గురించి లోతుగా దర్యాప్తు చేస్తాయట. ప్రపంచం రక్తపు నదులుగా మారిపోయిన తర్వాత కమిటీలు వేసుకోవడం దేనికి? నష్టం జరిగిపోయిన తర్వాత ఎన్ని దర్యాప్తులు చేసినా ఎవరికి ఉపయోగం? తాలిబాన్ చేతుల్లోకి జారిన ఆయుధాలు ప్రపంచంలోని ముష్కరులను రెచ్చగొట్టాయి. ఆ తుపాకుల మోతలు నిత్యం మానవత్వాన్ని చీల్చుతున్నాయి. అమెరికా చేసిన పొరపాటు వల్ల ఉగ్రవాదం ఒక కొత్త రూపం దాల్చింది. ఇప్పుడిది గల్లంతైన ఆయుధాల ముప్పు కాదు, ఇది మరో ప్రపంచ యుద్ధానికి బీజం వేసిన అమెరికా తప్పిదం. అమెరికా చేసింది చిన్న తప్పేమీ కాదు, ఇది శాశ్వతంగా మానవాళిని హతం చేసే నేరం. కమిటీలు వేసుకున్నంత మాత్రాన విధ్వంసాలు ఆగవు కదా. మరి అమెరికా మిగిల్చిన ఈ శాపాన్ని భవిష్యత్ తరాలు మోసుకోవాల్సిందేనేమో. రేపటి చరిత్ర పుస్తకాల్లో మాత్రం ఉన్నది ఉన్నట్టుగా రాస్తే అమెరికా తప్పిదాన్ని విమర్శించిన వారు ఉండరు కావచ్చు.